తిరుపతిలో మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల సమీపంలోని ఒక రెస్టారెంట్పై బౌన్సర్లు దాడి చేసిన ఘటన పట్ల మంచు మనోజ్ స్పందించారు. దయచేసి బౌన్సర్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. బౌన్సర్లు దాడి చేయడంతో ఈ రెస్టారెంట్ యజమాని పారిపోయాడని అన్నారు. రెస్టారెంట్పై దాడిని మనోజ్ ఖండించారు. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. బౌన్సర్ల సమస్య గురించి తాను గతంలోనే ఫిర్యాదు చేశారని, పోలీసు అధికారులు వెంటనే స్పందించి అప్పుడు చర్యలు తీసుకున్నారని చెప్పారు. రెస్టారెంట్పై దాడి గురించి తనకు నిన్న ఫోన్ కాల్స్ వచ్చాయని, బౌన్సర్లు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గొడవ జరిగిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్ను తీసుకువెళ్లారని అన్నారు. ఒకరు సినిమా తీసి ఎంతో కష్టపడి సినిమా తీస్తే మన రాజమండ్రి ప్రాంతం నుంచి మూవీ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. తొక్కుదామని చూస్తున్నారని. ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకన్నానంటే అన్న, నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరన్నాయి. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టిపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం, కుటుంబ సమస్యలని చెప్పడం, ఇదంతా రాయచోటికి వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్